హలో అండి, నేను అశ్విని. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ గోంగూర పులావ్ చేసి చూపించబోతున్నానండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూసేద్దాం. ఇక్కడ ఒక డబ్బా రైస్ తీసుకున్నానండి. నేను మా రెగ్యులర్గా తీసుకునే బియ్యం డబ్బా అనమాట. తర్వాత ఒక 2 టైమ్స్ వాష్ చేసేసి నానబెట్టి పెట్టుకున్నానండి. ఆ తర్వాత ఒక 3 పచ్చిమిరపకాయలు, ఒక టమాటా ఒకటి కట్ చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయ ఒకటి, ఒక 10 వరకు జీడిపప్పు, కొత్తిమీర కొంచెం, పుదీనా కొంచెం కట్ చేసి పెట్టుకున్నాను. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టుకున్నానండి. ఆ తర్వాత ఒక మీడియం సైజ్ గోంగూర కట్ట, అంటే ఒక 40 పుల్లల వరకు ఉంటాయండి. గోంగూర అంతా ఒలుచుకొని కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టేసి హీట్ అయిన తర్వాత ఒక 2 స్పూన్ల నెయ్యిని యాడ్ చేస్తున్నాను. నెయ్యి కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే మొత్తం ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక 2 స్పూన్ల నెయ్యి తీసుకున్నాను. ఇంకొక 2 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేశాను. అందులో ఒక 2 యాలకులు, తర్వాత అనాస పువ్వు ఒకటి, 4 లవంగాలు, కొంచెం షాజీరా, దాల్చిన చెక్క, తర్వాత మరాఠీ మొగ్గ, ఇవన్నీ వేసుకున్నా అండి. హోల్ గరం మసాలా మనం ఏదైతే ఉంటాయో అవన్నీ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం బిర్యానీ ఆకు అది వేసాను. సో ఇవన్నీ స్పైసెస్ వేయడం వల్ల ఏంటంటే మంచి అరోమా వస్తుంది రైస్కి, టేస్ట్ కూడా బాగుంటుందండి. అందుకోసం ఇవన్నీ యాడ్ చేస్తున్నాను. తర్వాత పచ్చిమిర్చిని, తర్వాత ఉల్లిపాయలని వేసేసుకొని వేయించుకోవాలండి. ఇవన్నీ ఏంటంటే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఈ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవడం వల్ల ఏంటంటే ఉల్లిపాయలో ఉండే తీపి తగ్గుతుంది. బిర్యానీ రైస్కి ఆనియన్ ఎంత బాగా వేగితే అంత టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశానండి. యాడ్ చేసిన తర్వాత దాన్ని కూడా వేయించుకుంటున్నాను. ఇవన్నీ కలిసి బ్రౌన్ కలర్ వచ్చి, కొంచెం జీడిపప్పు వేసాను, వేసి అవి కూడా వేయించుకొని బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టమాటాను, కొత్తిమీర, పుదీనా, గోంగూర ఇవన్నీ వేసి వేయించుకుంటున్నాను అండి. ఇవేంటంటే పూర్తిగా వేగాలి. ఇలా మనం గోంగూర చేసుకున్నప్పుడు ఎలా అయితే వేయించుకుంటామో సో అలాగా పూర్తిగా గోంగూర అంతా మెత్తగా ఉడికిపోయేలాగా ఉడికించుకోవాలి. ఎంతో టైం పట్టదండి, చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది. మనం రెగ్యులర్గా మామూలుగా గోంగూర పచ్చడికి కానీ దీనికైనా చేసినప్పుడు మనకి ఎలా అయితే వేయించుకుంటామో అలా బాగా వేగనివ్వాలి. ఇది ఎంత బాగా వేగితే టేస్ట్ అంత బాగుంటుందండి. ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెం పసుపు, ఒక స్పూన్ కారం యాడ్ చేస్తున్నానండి. నేను స్పైసీ కావాలనుకున్నాను ఒక స్పూన్ ధనియాల పొడి. కొంచెం స్పైస్ ఎక్కువ వద్దు అనుకుంటే కనుక కారం స్కిప్ చేసుకోవచ్చు. కారం కూడా వేస్తే ఏంటంటే గోంగూర పులుపు ఉంటుంది కాబట్టి ఎంత స్పైస్ ఉంటే అంత టేస్ట్ బాగుంటుందండి. అందుకోసం నేను కొంచెం స్పైసీగా చేశాను. సో ఇవన్నీ బాగా వేయించుకోవాలండి. గోంగూర ఇలా పూర్తిగా వేగిని ఆయిల్ అంతా వదిలేసింది అనుకున్నప్పుడు మనం కొలత పోసుకోవాలండి ఎసురు. అప్పుడు నేను 2 గ్లాసులు నీళ్లు పోస్తున్నాను. మనం మామూలుగా అంటే ఇది బీపీటీ రైస్ కాబట్టి 1కి 2 ఎలా అయితే రెగ్యులర్గా కొలత తీసుకుంటామో అదే కొలత వేసారండి. బాగా తెల్లిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. మనకి అందరికీ తెలిసిన విషయమే, బిర్యానీ రైస్ చేసేటప్పుడు నార్మల్ రైస్కి అయితే 1కి 2 పోస్తాము, బాస్మతి రైస్ అయితే 1కి 1.5 తీసుకుంటాం అనమాట. సో 1కి 2 మెజర్మెంట్ తీసుకొని ఉడికించుకుంటున్నానండి. ఈ బిర్యానీ ఇది చాలా టేస్ట్ బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇదేంటంటే మనం రెగ్యులర్గా చేసుకునే బిర్యానీగా కాకుండా కొంచెం టేస్ట్ అంటే గోంగూర చట్నీ ఇది సపరేట్గా చేసుకునే టైం ఉండదు అనుకున్నప్పుడు ఇలా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ప్లస్ మనం ఏదైనా ఫ్రై రెసిపీస్, చికెన్ ఫ్రై కానీ, ఫ్రాన్స్ కానీ ఇలా ఫ్రై చేసుకొని ఇది చేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా అంతా అయిపోయిన తర్వాత ఒకసారి కలుపుకుంటున్నాను. అన్నం ఉడికింది అనుకున్న తర్వాత కొంచెం నీరు ఉందండి. నేను ఏం చేశానంటే ఒకసారి మళ్ళీ కలుపుకొని జస్ట్ మూత పెట్టుకొని ఒక మంట తగలనిచ్చేసి ఉడికిన తర్వాత తీసేసుకున్నానండి. ఇప్పుడు రైస్ అంతా ఉడికిపోయింది. బిగినర్స్ కోసం ఒక టిప్ అండి, మనకి రైస్ కొంచెం తడిగా ఉంది లేదు అని బిర్యానీ చేసినప్పుడు తెలీదు అనుకున్నప్పుడు ఏంటంటే మనం ఈ గరిటెని వెనక్కి తిప్పి చూస్తే తెలుస్తుందండి. దానికి తడి తగలలేదు అంటే అన్నం పూర్తిగా ఉడికిపోయినట్టు. ఎంతో టేస్టీగా ఉండే బిర్యానీ రెడీ అండి. ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.